ప్రభు నామములో వందనములు తెలియజేస్తున్నాను. మన ఎదుట ఈరోజు ఉన్నటువంటి పాఠము ఆహ్, ఒక జటిలమైనటువంటి పాఠం ఇది. సెన్సిటివ్ సబ్జెక్ట్. ఎందుకనంటే మత ప్రపంచంలో ఎవరిని ఆరాధించాలి అనేటువంటి ఒక అయోమయమైనటువంటి పరిస్థితి నెలకొన్న కారణాన అసలు వాస్తవంగా లేఖనాలు ఏం బోధిస్తున్నాయి? మనము ఎవరిని ఆరాధించాలి అనేటువంటి విషయాలను మనం చూస్తున్న క్రమంలో అనేక మంది వాటిని వ్యతిరేకించేటువంటి పరిస్థితి కూడా ఉన్నదనేటువంటి విషయం మనం చూస్తున్నాం. సో ఎవరు వ్యతిరేకించినా, ఎవరు దాన్ని అంగీకరించినా గానీ, మనమైతే ధైర్యంగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకి ఏదైతే సూచించినాడో దానిని మాత్రమే మనం నమ్మవలసి ఉన్నది. ఎందుకంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుడు మనకి ఏదైతే తన యొక్క వాక్యములు ఇచ్చి ఉన్నాడో దానిని మాత్రమే మనం అంగీకరించి దాని ప్రకారమే జీవించవలసినటువంటి అవసరం ఉన్నది. లేఖనాలకు మించి మనం ఏమైనా దాంట్లో కలుపుట కానీ తీసివేసిన కానీ అది మనకి శాపమై ఉన్నది అనే విషయాన్ని కూడా మొన్న పోయిన క్లాస్లో మనం చదివాం. ఎందుకంటే ఈరోజు బ్రదర్ ఎవరితో రీసౌండ్ వస్తుంది, కొంచెం దయచేసి ఆపండి. ఓకే. ఎందుకంటే మత ప్రపంచంలో దాదాపుగా ఎక్కువ మంది కూడా యేసునే ప్రామాణికంగా చేసుకొని యేసే మనకు ఆరాధనకు పాత్రుడు అనేటువంటి విధానంలో మతశాఖలన్నీ కూడా అంగీకరించి నడుస్తున్నాయి. ఎవరైతే యేసుని ఆరాధిస్తూ యేసే మనకు సమస్తము అని ఉద్దేశంతో పోతారో వారు యేసుక్రీస్తు యొక్క అధికారానికి వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని వారు గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో చెప్పాడు, మనకి ఆరాధన అంటే ఏ విధమైన ఆరాధన చేయాలి, ఎవరికి ఆరాధన చేయాలి అనే విషయాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో 23వ వచనంలో మనం చూడగలం. యథార్థముగా తండ్రిని ఆరాధించువారు అని అన్నాడు అక్కడ. అంటే ఎవరిని ఆరాధించవలసినటువంటి అవసరం ఉన్నదని ఆ వచనం మనకు చెప్తున్నది. తండ్రిని ఆరాధించాలనేటువంటి విషయం అక్కడ స్ట్రైట్ గా మనకి సూచిస్తున్నది. అదేవిధంగా మనం అనేక సార్లు చదివినటువంటి వచ్చిన భాగంలో మత్తయి సువార్త 4లో కూడా 10వ వచనంలో సాతానుడు ఒక సందర్భంలో వచ్చి తనను ఆరాధించాలి అని చెప్పి కోరడం జరిగింది. ఎప్పుడైతే సాతానుడు తనను ఆరాధించాలని చెప్పి కోరాడో అప్పుడు ప్రభు అతని స్ట్రైట్ అయినటువంటి రిప్లై ఇచ్చాడు. ఏమనిచ్చాడు? ఒకసారి ఆ వచనం చదువుదాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయన్ని మాత్రమే సేవింపవలను అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఆయన మాత్రమే అన్నప్పుడు మరొక ఆప్షన్ ఉన్నట్లుగా యేసుక్రీస్తు చెప్పిన సందర్భం ఏం కనపట్లేదు. ఏమంటున్నాడు? ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే ఆరాధించవలను అన్నాడు. అంటే నన్ను కూడా ఆరాధించవాలని చెప్పినట్టుగా ఎక్కడన్నా ప్రభు ప్రస్తావించినట్లుగా మనకి చెప్పబడలే. అయితే మనం గనక దేవుని యొక్క లేఖనాలనే ప్రామాణికంగా తీసుకుంటే, మనం గనక దేవుని యొక్క వాక్యాలు మాత్రమే వినాలి అనేటువంటి ఒక ఆలోచన గనక మనకుంటే, మనము మొట్టమొదటిగా యేసుక్రీస్తు చేసినటువంటి బోధ తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి వచ్చిందా, లేదా యేసుక్రీస్తు చేసినటువంటి బోధ తనకు తానుగానే బోధించాడా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ అది కనుక మనం గ్రహించాలంటే మనకు కొంత
ఒక మనం తీసుకోవాల్సినటువంటి మొదటి మెట్టు కూడా మనకున్నది. ఏంటి ఆ మెట్టు మరొకసారి మనం చూద్దాము. అనేక సార్లు మనం చూసాము. మరలా చూద్దాం. యోహాను సువార్త 7:17 చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే యోహాను సువార్త 7:17లో 7:17 అవునండి. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకును. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు సవాల్ చేస్తున్నాడు. ఒకవేళ మీరు కావచ్చు, నేను కావచ్చు, లేదా ఇంకెవరైనా లోకంలో ఉండొచ్చు. వారు ఎప్పుడు దేవుని బోధన గ్రహించగలరట? వారు ఎప్పుడు ఇది గ్రహించగలరు? దేవుని యొక్క బోధ లేదా వేరొకరి యొక్క బోధన గ్రహించగలరు? చూడండి అక్కడ. ఎవడైనను ఆయన చిత్తము, ఆయన చిత్తం అంటే ఎవరి చిత్తం? ద విల్ ఆఫ్ ఫాదర్. తండ్రి చిత్తాన్ని ఎవరైతే నిశ్చయించుకుంటారో, ఇప్పుడు ఆ యొక్క బోధ ఈ లోకంలో ఎవరు బోధించినా సరే, అది తండ్రి బోధించినా, లేదా యేసుక్రీస్తే బోధించినా, లేదా ఇంకెవరైనా బోధించినా, లేదా ఒక అబద్ధ బోధకుడు బోధించినా, లేదా ఒక సత్య సంబంధమైన వ్యక్తి బోధించినా, ఆ బోధ దేవుని బోధ, లేకపోతే ఆ వ్యక్తి బోధించే వ్యక్తి తన సొంతంగా బోధిస్తున్నాడా అనే విషయము మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నదా లేదా? ఉన్నది. ఎందుకంటే ఆ బోధ దేవుని వల్ల కలిగిందో, లేక ఒక వ్యక్తి తనంతట తానే బోధిస్తున్నాడో వాడు తెలుసుకును అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కనుక మన పాయింట్ ఏంటి అంటే, ఈరోజు క్రైస్తవులు ఎవరిని ఆరాధించాలి అనేటువంటి ఒక పెద్ద సమస్యాత్మకమైనటువంటి ఒక ప్రశ్న మన ఎదుట ఉన్నది. ఎందుకంటే అనేక మంది యేసుక్రీస్తు కూడా దైవమే కాబట్టి యేసుక్రీస్తు ఆరాధనకు పాత్రుడు. మరి అనేక మంది పరిశుద్ధాత్మ కూడా దైవికమైనటువంటి వాడే కాబట్టి ఆయన్ని కూడా ఆరాధించవచ్చు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎవరిని ఆరాధించాలి అనేటువంటి తెలుసుకోకుండానే మన యొక్క ఆరాధన జరిగినట్లయితే ఆ ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడా? ఖచ్చితంగా అది కుదరదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు పరలోకమునున్న మా తండ్రి, అంతే. దాని సెటిల్మెంట్ అక్కడ అయిపోయింది. ఎవరికి ప్రార్థన చేయాలి, లేదా ఎవరికి మనం ఆరాధన చేయాలి అనే విషయం అక్కడే చెప్పాడు. పరలోకమందున్న నా తండ్రి, మీ యొక్క చిత్తం నెరవేరును గాక, లేదా మీ యొక్క నామం పరిశుద్ధపరచబడును గాక అని మాట్లాడటం జరిగింది. అంటే అక్కడే యేసుక్రీస్తు ఎవరికి ప్రార్థన చేయాలి అనేటువంటి స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ ఇచ్చాడు. అవును, వాస్తవము. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు చేసినటువంటి మేలులను బట్టి ఆయన్ను స్తుతించటము, ఆయన్ని పూజించటము, ఆయన్ను మ్రొక్కటము జరిగిందనే విషయం మనం చూస్తున్నాం అనేక సందర్భాల్లో. మరి అది ఆ విధంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే తండ్రి అయిన దేవుని మాత్రమే మొక్కాలి అని అంటున్నాడు. అది చెప్పిన తర్వాత నీ తండ్రి దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలి అని అంటున్నాడు. అది చెప్పిన తర్వాత నీ మాట చేత గాని, క్రియ చేత గాని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటున్నాడు. ఈ వచనాలన్నింటిని మనం ఒకవేళ కంపేర్ చేసి చూసినప్పుడు వాస్తవంగా ఆరాధనకు పూజ్యుడు ఎవరు, లేదా ఆరాధనకు అర్హత కలిగినట్టు వారు ఎవరు అనే విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతున్నాయి. అవును, అనేక వచనాల్లో మనకి మరి యేసుక్రీస్తు కూడా ఆరాధనకు పాత్రుడైనటువంటి విషయాలు మనకు చెప్పబడ్డాయి. నేను కాదంటలే. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. అదేవిధంగా రోమా అనేక సార్లు జాషువా మెన్షన్ చేస్తున్నాడు ఒక వచనం. ఎక్కడది? ఎక్కడంటే రోమా రోమా 9వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆయన స్తోత్రార్హుడు అనేటువంటి పదం మనం చూస్తున్నాం. కాదని మనం అనడానికి అవకాశం లేదు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు అని చెప్తున్నాం. అంటే ఆ సర్వాధికారము అని చెప్పినందువలన ఆ సర్వాధికారం తండ్రి అయిన దేవుని కంటే గొప్పదా? అంటే తండ్రి అయిన దేవుని కంటే మించినట్టు అధికారమా అంటే కాదు అనే విషయాన్ని మనం మొదటి కొరింథీలో చూస్తాం. అంటే ఈయన కూడా స్తోత్రార్హుడేనా అంటే అవును, స్తోత్రార్హుడే. మరి ఈయన కూడా ఆరాధన పాత్రుడేనా అంటే ఈయన కూడా ఒకవేళ ఆరాధన తగినంత అర్హత ఉన్నది. కానీ తండ్రి అయిన దేవునితో సమానమైనటువంటి
ఆ యొక్క అర్హత కలిగినట్టు వాడా అనే విషయాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆరాధన చేయడానికి ఈయన కూడా పాత్రుడైతే అక్కడ ఇద్దరు వ్యక్తులకు మనం ఆరాధన చేయటం ఎలా కరెక్ట్ అవుతుంది? ఎందుకంటే మొదటి తిమోతి 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మొదటి తిమోతి 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క బాధ్యత లేదు పనేంటో చెప్తున్నాడు అక్కడ. దేవుడు దేవుడు మానవుడు. ఈ దేవునికి మానవునికి మధ్యవర్తి ఎవరు? చూడండి ఆ వచనము. దేవుడు ఒక్కడే. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అవునండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చూసారా? అంటే ఇక్కడ దేవుడు అర్హత కలిగినటువంటి వాడే, పరలోకములో మరి సమస్తమైన ఆధిపత్యం కంటేనో అధికారం కంటేనో మరి అన్నిటికంటే ఆధిక్యం కలిగినటువంటి వాడై పరలోకం ఉన్నాడు. ఈ సందర్భంలో తిమోతికి రాసినటువంటి పత్రిక సందర్భంలో యేసుక్రీస్తు కూడా దేవుని కృపాసనం ఉన్నాడు. మరి యేసుక్రీస్తు కూడా దేవుని కృపాసనం ఉండగా ఈయన ఏం చేస్తున్నాడని చెప్పబడి ఉన్నదండి? మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఎవరికి మధ్యలో? తండ్రి దేవునికిని మానవులకి మధ్యలో. అప్పుడు ఈ యొక్క తండ్రి దేవునికి మానవులకి మధ్యలో మధ్యవర్తిత్వం చేస్తున్నందువలన ఈయన కూడా ఆరాధనకు పాత్రుడే. ఈయన కూడా ఆరాధన చేయాలి అని చెప్పే ఎక్కడైనా మనం వచనాల్లో చూస్తున్నామా అంటే లేదు. ఒకవేళ అలాగే మనం ఆయన ఆరాధనకు పాత్రుడు కాకపోయినా, అంటే తండ్రి అయిన దేవునితో సమానమైన ఆధిపత్యమును అధికారము కలిగి ఉండకపోయినా ఆయన కూడా ఆరాధనకు పాత్రుడే అని ఒకవేళ మనం గనక చేసినట్లయితే ఆ యొక్క ఆరాధన సరైనటువంటి ఆరాధన ఉండటానికి అవకాశం ఉన్నదా అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పక్కేమో ఆయనే చెప్తున్నాడు, నన్ను కాదు నా తండ్రిని మీరు ఆరాధించండి అని చెప్తున్నాడు. మనం చదివాం. ఒక పరిశుద్ధాత్మ ఒక వచనం చెప్తే ఆ వచనం మనకు చాలదా అంటే ఖచ్చితంగా సరిపోతుంది. 100 వచనాలు ఏం పరిశుద్ధాత్మ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క వచనంలో ఆయన చెప్పాడు, నా తండ్రి దేవుని మాత్రమే మొక్కుకొని అన్నాడు. ఆ తర్వాత అక్కడే మనం చూసాం. యోహాను సువార్త 4:22 ఒకసారి చూడండి, పోదాం. యోహాను సువార్త 4:22 23 కూడా చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు, ఎవరైతే యథార్థంగా ఆరాధిస్తున్నారో వారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది. ఒకవేళ ఈయన కూడా ఆరాధనకి పాత్రుడై ఉంటే ఈయన కూడా తను ఆరాధించాలని చెప్పి జనాంగాన్ని ఆయన కోరింటే తండ్రిని ఆరాధించాలని చెప్పి మాత్రమే ఎందుకు చెప్తాడు? తనను కూడా ఆయన తను ఆరాధించాలని చెప్పి ఉండొచ్చు కదా అనేటువంటి ప్రశ్న కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక అది తండ్రిని ఆరాధించవలసిన కాలం వస్తున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది అంట. తన్ను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఏం కోరుతున్నాడు? తండ్రిని ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని కోరుతున్నాడు. అంటే ఆ యొక్క జనాంగము ఎవరైతే తండ్రిని ఆరాధిస్తున్నారో ఆ తండ్రిని ఆరాధించేటువంటి వారు యేసుక్రీస్తుని కూడా ఆరాధించాలని చెప్పి కోరుతున్నట్లయితే అక్కడ మనకి ఎందుకు చెప్పబడలేదు? అంటే ఒక ఆరాధన అనేటువంటిది ఎంతమందికి మనం చేస్తాము? భూ సంబంధమైనటువంటి కార్యాల్లో మనకు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు, లేదా ఎంతమంది ప్రధానమంత్రులు ఉంటారు, ఎంతమంది ప్రెసిడెంట్స్ ఉంటారు, మనకు తెలుసు ఆ యొక్క విషయం. ప్రెసిడెంట్ అంటే ఒక్కడే, ఏంది ఉప సర్పంచ్ అండి, వైస్ చైర్మన్ అంటారు, లేదా వైస్ ప్రెసిడెంట్ అంటాం. దాన్ని ఈ యొక్క అసలైనటువంటి ప్రెసిడెంట్ కి ఈయనకి సమానత్వం ఉంటుందన్న విషయం మనందరూ తెలుసు. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఆత్మ సంబంధంగా కూడా తండ్రి యొక్క అధికారం కింద కుమారుడు అని చెప్పి మనం ఎందుకు ఆలోచించకూడదు? ఈయన కూడా ఆరాధన పాత్రుడే కాబట్టి ఈయన కూడా ఆరాధించాలని చెప్పి మనం ఎందుకు కల్పించుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే యోహాను సువార్త 16:23 వచనంలో ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆ యొక్క దినమున మీరు నన్ను ఏమి అడగరు అంటున్నాడు. చూడండి, ఇన్స్ట్రక్టెడ్ హిస్ డిసైపుల్ దట్ ద టైమ్ వుడ్ కమ్ వెన్ నథింగ్ వుడ్ బి ఆస్క్డ్ ఆఫ్ హిమ్. అంటే నన్ను ఏమి మీరు అడగరు అంటున్నాడు. ఎప్పుడు? యోహాను సువార్త 16:22
16:23. ఇది ఏ దినము అనే విషయం మనకి అర్థం కానేటువంటి విషయం ఏం కాదు. యేసుక్రీస్తు మరి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన మరి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, ఆ రోజు ఉన్నటువంటి రోమా ప్రభుత్వ అధికారుల చేతను ఆయన పట్టబడి, చంపబడి, చనిపోయి తిరిగి 3 దినాలు లేచాడు. లేచి మళ్ళా ఈ భూమి మీద 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాడు అనే విషయం మనకి విదితమే, అంటే పరిచయమే. ఆ తర్వాత చెప్తున్నాడు, ఏమంటున్నాడు? 22, 23 వచ్చిన చూడండి. అటువలే యోహాను సువార్త యోహాను సువార్త చదవండి 16వ అధ్యాయం 23 నుంచి 22 నుంచి. 22, 23. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూశారండి? ఆ దినమున, ఆఫ్టర్ హీ వాస్ రిజరెక్టెడ్ అండ్ హీ హ్యాడ్ వెంట్ టు ద హెవెన్, ఆ దినమున ఎవరైనా ఆయనను ఏదైనా అడుగుతారా అంటే చెప్తున్నాడు, ఆ దినమున మీరు దేన్ని గూర్చి నన్ను అడగరు. అంటే బిఫోర్ హీ వాజ్ రిజరెక్టెడ్, వైల్ హీ వాజ్ ఆన్ ద ఎర్త్, ఆయన ఏం చేశాడంటే ఆయన అనేక సందర్భాల్లో శిష్యులు అడిగారు. ఆయన వారికి ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. కానీ ఇప్పుడేమంటున్నాడు తిరిగి లేచిన తర్వాత, ఆ దినమున మీరు నన్ను దేన్ని గూర్చి అడగరు. మీరు తండ్రిని నా పేరిట, ఎవరినండి? తండ్రిని ఎవరి యొక్క అధికారంలో? యేసుక్రీస్తు యొక్క అధికారంలో. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినో ఆయన మీకు అనుగ్రహించనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈజ్ ఇట్ అప్రోప్రియేట్ టు సింగ్ ఆర్ ప్రైజ్ టు వర్షిప్ వెర్ ఇన్ క్రైస్ట్ ఇన్ అడ్రస్ క్లియర్లీ? అంటే ఇక్కడ మనం ఆయన్ని ఆరాధించడానికి ఇక్కడ దేవుడు మనకు అనుమతించినట్లుగా ఏమీ చెప్పట్లేదు. అక్కడ తండ్రి దేవుణ్ణి అడగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నాడు. చూడండి, బైబిల్లో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తుని జనాంగం ప్రార్థన చేసినట్లుగా మనకి సూచిస్తుంది. కానీ అది యేసుక్రీస్తునా లేకపోతే తండ్రినా అనేటువంటి సబ్జెక్ట్ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అపోస్తులులో ఉన్నటువంటి ఒక ఆయన, ఎవరైనా యోధా తన స్థానాన్ని పోగొట్టుకున్నప్పుడు వారు మరొక అపోస్తులను ఎన్నుకునే క్రమంలో ఎవరిని అడుగుతారు వారు అంటే తండ్రిని అడుగుతారు. కానీ అక్కడ అనేక మంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు అని చెప్పి అనుకుంటున్నారు. చూద్దాం అది కూడా. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 24వ వచనంలో, వారు ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా. ఇక్కడ అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు మాత్రమే అందరి హృదయాన్ని ఎరిగినటువంటి ప్రభు ఉన్నాడా? అంటే తండ్రి అయిన దేవుడు కూడా అందరి హృదయాన్ని ఎరగలేదా? తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు అని చెప్పబడలేదా? అంటే అనేక వచనాల్లో మనం చూస్తున్నాం యేసుక్రీస్తుతో పాటు తండ్రి కూడా ప్రభు అని చెప్పి పిలువబడ్డాడు. ఒకవేళ చూడండి, అక్కడ 25వ వచనంలో తన చోటికి పోవుటకు యోధా, తన చోటుకు పోవుటకు నిన్ను అప్పగించిన యోధా అనేది చెప్పలేదు 25వ వచనంలో. ఆలోచించండి. తన చోటుకు పోవుటకు తప్పిపోయిన యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనబరచమన్నది. ఎవరు శిష్యులు ఏర్పరచుకునేది అనే విషయాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ఏర్పరచుకుంటున్నాడు అనే విషయాలు మనకు ఉన్నాయి, నేను లేదంటలేదు. ఆయన గల్లే సముద్ర తీరాన ప్రయాణం చేస్తున్న సందర్భాల్లో ఒక్కొక్కరినిగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ వారిని ఇచ్చింది ఎవరు? ఆయనకి తన దేవుడైనా లేకపోతే తనకు తాను ఏర్పరచుకున్నాడా? అనేక సందర్భాల్లో చెప్పాడు కదా, నీవు నాకు ఇచ్చిన వారిలో ఎవరు కూడా తప్పిపోలేదు, నాశనపుత్రుడు ఒకడు తప్ప అని అంటాడు. అంటే ఇచ్చింది ఎవరు? తన దేవుడు అనే విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒకవేళ ప్రభువు కాకుండా, తండ్రి దేవుడు కాకుండా యేసుక్రీస్తుకే వారు ప్రార్థన చేసినట్లయితే
అక్కడ వారు ఏమని ఉండొచ్చు బహుశా అని అంటే, నిన్ను అప్పగించిన యోధ అంటే ప్రభు తను యేసుక్రీస్తుని అప్పగించిన యోధ అని చెప్పి వారు మెన్షన్ చేసి ఉండాలి. కానీ అక్కడ ఏం చెప్పారంటే, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్నటువంటి ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకునేటువంటి వారు అంటున్నాడు. అక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయము, మరి తండ్రి అయిన దేవుడిని వారు అడిగారనే విషయాన్ని మనం చూడొచ్చు. 4వ అధ్యాయంలో కూడా దీని గురించి మనం చూడొచ్చు. వీళ్ళు వాస్తవంగా ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? 27 వచ్చిన 28 వచ్చిన చూడండి. చదవండి శేఖర్ బ్రదర్ ఒకసారి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 27, 28 వచ్చిన. 27, 28. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చదవండి. ప్రభువా ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఈ యొక్క ప్రార్థన ఎవరు చేయబడుతున్నట్టుగా మనం ఆలోచించవచ్చండి. 26 వచనంలో తేటగా చెప్పబడి, ప్రజలు ఎందుకు వ్యర్థమైనట్టు ఆలోచన పెట్టుకునేది ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీద అంటున్నాడు. ఏ ప్రభువు మీద ఏ క్రీస్తు మీద అంటే మనకి ఇక్కడ అర్థం కానిటువంటి విషయం ఏమి కాదు. తండ్రి అయిన దేవుని మీదను ఆయన క్రీస్తు మీదను. తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తూ 27వ వచనంలో ఏవి నీ హస్తము నీ సంకల్పం ముందుగా నిర్ణయించనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు. అంటే ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు డైరెక్ట్ గా ప్రార్థనలో? ఇక్కడ యేసుతోనా లేకపోతే తండ్రితోనా? తండ్రితో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు అక్కడ? వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదును పొంతి పిలాతును అన్య జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణము నిజంగా కూడుకునిది. తర్వాత 25లో ప్రభువా ఈ సమయమున, అంటే ప్రభు అంటే ఎవరు? తన దేవుడు ఉన్నాడా లేకపోతే కేవలం యేసుక్రీస్తున్నాడా? ఇక్కడ వాళ్ళు అడ్రస్ చేసే దాంట్లో తండ్రి అయిన దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన పౌలు కూడా తన యొక్క పత్రికలో మాట్లాడుతున్న సందర్భంలో ఎఫెసీ 5:19 ఒకసారి చూడండి. ఎఫెసీ 5:19. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు అని అన్నాడు. మళ్ళా ప్రభువుని యేసు క్రీస్తు పేరిట అని అన్నాడు. మళ్ళీ ప్రభువును గూర్చి అంటే ఏ ప్రభువును గూర్చి అండి? 19వ వచనంలో తండ్రి దేవుని గురించి దాంట్లో మనకు సందేహం ఏమీ ఉండకూడదు. ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభువుని యేసు క్రీస్తు పేరిట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి ప్రార్థన చేయాలా లేదా ఎవరికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి? ఏమైనా డౌట్ ఉందా దాంట్లో? ఎవరి ద్వారా చేయాలి అనే దాంట్లో క్లారిటీ ఇచ్చాడు ఆయన. ప్రభువును గూర్చి పాడచ్చు అని అన్నాడు. ఏ ప్రభువును గూర్చి పాడాలి? యేసుక్రీస్తుని గురించి పాడాలి. అంతే. యేసుక్రీస్తుని పాడాలా అంటే అక్కడ సూచించలే ఆయన. సూచిస్తే మనం పాడవచ్చు, నేను కాదట్లేదు. ఆయన ప్రభువును గురించి పాడచ్చు, సమస్తము ఆయన పేరిట చేయుడి అన్నాడు. ఏమన్నాడు? మన ప్రభువుని యేసుక్రీస్తు పేరిట సమస్తమును చేయుడి అంటున్నాడు. అంటే పేరిట అంటే అర్థం ఏంటి?
అధికారము అనే విషయాన్ని చూస్తాం. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అని అంటాం. అప్పుడు అధికారంలో మనం చేయాలి. ఎల్లప్పుడూ కూడా ఎవరికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి? తండ్రి అయినా దేవునికి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, కొన్ని సందర్భాల్లో స్తెఫను యొక్క ప్రార్థన కూడా అనేక మంది ప్రస్తావిస్తున్నారు. స్తెఫను కూడా యేసుక్రీస్తుకే కదా ప్రార్థన చేశాడు అని అంటున్నారు. చూడండి, అది ప్రార్థన లేకపోతే డిస్కషన్ చూద్దాం. అపోస్తుల గారి 7వ అధ్యాయం, అపోస్తుల గారి 7వ అధ్యాయంలో ఇక్కడ స్టెఫన్ను చంపుతున్నటువంటి ఒక సందర్భం మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో స్టెఫన్ చేసినటువంటి విషయం ఏంటి అంటే, స్టెఫను పూర్వం పితరుల దగ్గర నుంచి ఏదైతే జరుగుతున్నదో దాని గురించి ఆయన వివరిస్తూ వస్తున్నాడు. వివరిస్తూ వస్తున్నప్పుడు వారు కోపంతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరుక్కునేది. 54వ వచనం. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై, 55వ వచనం, అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేల్చి చూసి దేవుని మహిమపరుస్తూ, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచినట్టు చూచి, ఇక్కడ ఎవరికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు? అసలు ప్రార్థనైనా ఇది డిస్కషన్ చూడండి. అక్కడ ఇది పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడు అని అన్నప్పుడు ఇది ఒక దర్శనంగా మనం చూడాలి. ఇది ప్రార్థనగా మనం చూడటానికి వీల్లేదు. చూడండి అక్కడ, అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేల్చి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున ముందు నిలిచి ఉన్నట్లు చూసి, అక్కడ ఎవరు చూశాడు? ఆయన దేవుని మహిమను చూశాడు. దేవుని మహిమలో యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వములో కూర్చుంటాను చూశాడు. అంటే ఇది ప్రార్థన లేకపోతే సంభాషణ? చూడండి, ఇది ప్రార్థన అనిపించట్లేదు నాకైతే. ఏమంటున్నాడు? దేవుణ్ణి ఆ దర్శనంలో చూసి అక్కడ ఏమంటున్నాడంటే, కుడిపార్శ్వం నిలిచినట్టు చూసి ఈ విధంగా చెప్పాను. 59 చదవండి, వర్స్ 59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు. 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. రైట్. ఇక్కడ స్టెఫను చేసినది ప్రార్థననా లేకపోతే సంభాషణ, రిక్వెస్ట్ నా? చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, అతడు ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు సమయంలో? తండ్రి దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉండలేదా? ఉన్నాడా లేదా? అప్పుడు యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో మరి నా తండ్రికే మీరు ఆరాధన చేయండి, నా తండ్రికే మీరు ప్రార్థన చేయండి, నా తండ్రికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పలేదా? చెప్పి ఉండగా కూడా యేసుక్రీస్తుగా ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా ఎలాగ మనం అనుకుందాం? అంటే ఇది ప్రార్థన అవుతుందా లేకపోతే సంభాషణ అవుతుందా? ఆ యొక్క దర్శనంలో రిక్వెస్ట్ అవుతుందా? సంభాషణ. ఇది సంభాషణ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినట్టుగా అవసరం ఉన్నదండి. కాకపోతే మనం చెప్పబడిన ప్రతిదీ కూడా ఆరాధనతో ముడిపెట్టకూడదు. ఎందుకంటే అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు కానీ, యేసుక్రీస్తు రోగులు స్వస్థపరిచినప్పుడు కానీ, అక్కడ స్వస్థపరచబడిన వారు వచ్చి ఆయనకి గ్రాటిట్యూడ్ తెలియజేసిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. గ్రాటిట్యూడ్ అంటే ఆ కృతజ్ఞత తెలియజేసిన సందర్భాలు చూసాం. అదే ఆరాధనతో మనం లింక్ పెట్టకూడదు. అసలు ఆయనకి ఎవరికి వాళ్ళు కృతజ్ఞత తెలియజేశారు అంటే తను దేవునికి తెలియజేశారు అనే విషయాన్ని మనం ఉదాహరణ కొన్ని చూడొచ్చు. చూడండి, ఒక ఉదాహరణ చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనంలో అనేక మందిని యేసుక్రీస్తు అక్కడ స్వస్థపరుస్తాడండి. 30వ వచనంలో వారందరూ కూడా ఆశ్చర్యపడి 29, 30, 31 చదువుదాం. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరములకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనుడు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి.
ఆయన వారిని స్వస్థపరిచెను. ఆ, మోగవారు చదవండి. మోగవారు మాట్లాడుటను, అంగహీనుడు బాగుపడుటను, కుంటివారు నడుచుటేను, గుడ్డివారు చూచుటేను జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహింపరచదు. రైట్, దేవుని మహింపరిచారండి జనాంగము. ఇశ్రాయేలు దేవుని మహింపరచదు. తండ్రి అయిన దేవుణ్ణి, ఇశ్రాయేల్ దేవుణ్ణి వారు మహింపరిచారు అని చెప్పి మనం చూస్తున్నాం. అనేక సందర్భాల్లో యేసుక్రీస్తుని వారు పొగిడిన సందర్భాలు లేకపోలేదు. యేసుక్రీస్తుని పొగిడారు. అంటే అది ఒక తండ్రిని ఆరాధన చేసినట్టు ఒక భావంతో సమానమైందా అంటే దాన్ని మనం ఖచ్చితంగా అది దానితో సమానంగా చూడకూడదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఎప్పుడు కూడా యేసుక్రీస్తు తనను ప్రార్థన చేయవాలని చెప్పో, తన్ను మరి తన్ను మాత్రమే మహింపరచవాలని చెప్పి ఎక్కడా చెప్పలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఒక దైవికమైన వ్యక్తి కాబట్టి ఆయన కూడా మనం ఆరాధన చేస్తే తప్పేంది అనే ఒక వాదం ఉన్నది. దానికి 1-2 వచనాలు మనం చూద్దామండి. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. 18:3 ఆ, కీర్తన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించు. రైట్, ఇక్కడ ఏముందంటే కీర్తనీయుడు కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల నుంచి నన్ను రక్షించునని చెప్పన్నాడు. ఇక్కడ చూడండి, దాన్ని ఇంగ్లీష్ లో కొంచెం క్లారిటీగా మనకి ఇవ్వబడింది. ఐ విల్ కాల్ ఆన్ ద లార్డ్ అంటే ఇక్కడ ప్రార్థన అన్నమాట. ఐ విల్ కాల్ ఆన్ ద లార్డ్ హూ ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్ అంటే ఆరాధన చేయుటకు లేదా మహిమపరచబడుటకు, స్తుతించబడుటకు ఆరాధనకు పాత్రుడైనటువంటి ప్రభు అని అంటున్నాడు. ఇంగ్లీష్ లో కొంచెం క్లారిటీగా ఉంది తెలుగులో కంటే కూడా. ఐ విల్ కాల్ ఆన్ ద లార్డ్ హూ ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్ సో షల్ ఐ బి సేవ్డ్ ఫ్రమ్ మై ఎనిమీస్ అని అంటాడు. అంటే ఇక్కడ దేవునికి మరి దేవుని అంటే అర్హత కలిగినట్టు యోగ్యుడైనటువంటి ప్రభువుకి అని అంటున్నాడు. అప్పుడు ఇక్కడ యోగ్యుడైన ప్రభువు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు దైవికమైనటువంటి వాడే కాబట్టి ఆయన్ని ఆరాధనకు పాత్రుడై ఉన్నాడని చెప్పి మనం ఆయన మాత్రమే అంటే ఆరాధన పాత్రుడై ఉన్నాడనే విషయాన్ని మనం నమ్మొచ్చా అంటే ఆయనే చెప్తున్నాడు. ఒకవేళ ఆయన కూడా దైవికమైన వ్యక్తి అనే విషయం మనకు బైబిల్లో క్లారిటీగా ఉన్నది. కానీ ఆయన ఆరాధనకు పాత్రుడా, ఎక్కడైనా ఆరాధన పాత్రుడని చెప్పుకున్నాడా? మరి ఆయన దైవికమైనటువంటి వాడు కాబట్టి ఎందుకు ఆయన ఆరాధించకూడదు అనేటువంటి వాదన ఉన్నది సమాజం. అప్పుడు దైవికమైనటువంటి వాళ్ళందరినీ మనం ఆరాధించాలని మనకి ఏమైనా ఆజ్ఞ ఉన్నదా? అలాగైతే మనుషులు ఇశ్రాయేల్లో కూడా ఏమై ఉన్నారని చెప్పబడి ఉంది. మనం చదివాం కదా అనేక సందర్భాల్లో. చదివామా లేదా? కీర్తన గ్రంథం 82వ అధ్యాయంలో చదివాం కదా 6వ వచనంలో. యేసు అక్కడ ఇశ్రాయేలు కూడా దైవం అని చెప్పబడ్డారు. మరి ఇశ్రాయేలు కూడా దైవం అయితే వాళ్ళు కూడా ఆరాధన చేయబడాలి కదా ఈ లెక్క చెప్పన. వాళ్ళు ఆరాధన చేయబట్టడానికి యోగ్యులై ఉన్నారా? లేదు. మరి యేసుక్రీస్తు కూడా అలాగే నేను ఎందుకు అనుకోకూడదు? మరి పరిశుద్ధాత్మ కూడా దైవికమైనటువంటి వాడే, కాదంటాం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు దైవికమైనటువంటి వాడైతే ఆయన కూడా మరి క్షమించాలి, పరిశుద్ధాత్మ కూడా దైవికమైనటువంటి వాడే కదా. మరి పరిశుద్ధాత్మ కూడా ఆరాధించమని చెప్పి ఎక్కడ బైబిల్లో ఉన్నదా? మనకి లేదు. కనుక మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే దైవికమైనటువంటి వారుగా చెప్పబడుతున్నట్టు వారు ఎవరైనా అందరూ కూడా ఆరాధనకు పాత్రులు కాదని విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడు అనే విషయాలను ప్రభువే చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా దైవికమైనటువంటి వాడే, తను ఆరాధించాలని చెప్పి ఎక్కడా కోరలేదు. పరిశుద్ధాత్మ కూడా దైవికమైనటువంటి వాడే, ఆయన కూడా తను ఆరాధించాలని ఎక్కడ చెప్పలేదు. ఇశ్రాయేలు కూడా దైవికమైనటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఆరాధనకు పాత్రులు అని చెప్పి లేదా తమను ఆరాధించాలని చెప్పి ఎక్కడ కూడా చెప్పబడలేదు. కాబట్టి మనం ఎవరిని ఆరాధించాల్సిన అవసరం ఉంది? చూడండి, యోహాను సువార్త 10వ
5:23 చదవండి. 5:23. 23వ వచనం. ఆ, తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. రైట్. ఇక్కడ తండ్రి ఏ విధంగా అయితే గణపరచబడుచున్నాడో ఆ విధమైనటువంటి అర్థంతో కుమారుడు కూడా గణపరచబడవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయం మనకి అర్థమవుతూనే ఉంది. అప్పుడు తండ్రి ఏ విధంగా అయితే ఆరాధించబడుతున్నాడో అదే విధంగా కుమారుడు కూడా ఆరాధించబడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఏమీ చెప్పలేదు ఇక్కడ. అంటే ఆరాధనకు మహిమకు ఏంటి తేడా అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఆరాధన అంటే మరి అది సుప్రీం అథారిటీగా ఉన్నటువంటి తండ్రికి మాత్రమే చేయాల్సినటువంటి విషయం అనేటువంటి విషయం, ఆ కార్యం మనం అర్థం చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ తండ్రిని ఏ విధంగా అయితే ఒకరు గణపరుస్తున్నారో అదే విధంగా కుమారుని కూడా గణపరచాలి. మరి ఈ యొక్క అధికారం ఇచ్చింది ఎవరు? కుమారుడికి సర్వాధికారం అప్పగించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. అందువలన మరి ఇది యేసుక్రీస్తును మనం ఆరాధన చేయటకు ఇది ఒక కారణానుకూలమైనటువంటి ఒక కార్యమైనదా? ఖచ్చితంగా ఇది మనం ఆ విధంగా అనుకోవడానికి అవకాశం లేదండి. చూడండి, భూమి మీద యేసుక్రీస్తున్నప్పుడు అనేక మంది ఆయన ఆరాధించారు మొక్కారు అనే విషయం మనం చదివాం. ఎక్కడ చదివామండి? మత్తయి సువార్త 2:2లో చూశాము. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన వారు పూజించారని చెప్పి చెప్తున్నారు. యోహాను సువార్త 1:1లో యేసుక్రీస్తు దేవుడే. అపోస్తలుల గారు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటాడు. అక్కడ యేసుక్రీస్తు దేవుడే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:8లో చూశాము. అక్కడ కూడా ఆయన దేవుడే అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ముఖ్యంగా ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ప్రకటన 5:7. అవునండి. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యము తొలిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. సరిగ్గా చదవమంటారా? చదవండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసుడైన వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగమును కలుగుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. రైట్. ఇక్కడ ఎవరికి వారు నమస్కారం చేశారు అనే విషయం చూసినప్పుడు దాంట్లో మనకి ఏ సందేహం కనపట్ల. ఎవరికి చేశారండి వాళ్ళు? సింహాసనాసీనుడైన వానికిని, గొర్రె పిల్లకును అని అంటాడు. ఎక్కడ? 13వ వచనం లాస్ట్ భాగంలో. అంటే పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను
ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును ఏం చేయాలా? మహిమయు, స్తోత్రమును, ఘనతయు, ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుట వీటిని. అంటే ఎవరెవరికి ఇక్కడ స్తోత్రగానం పోతుంది? తండ్రి అయిన దేవునికి పోతుంది, యేసుక్రీస్తు కూడా పోతుంది. అంటే యేసుక్రీస్తు కూడా ఆరాధనకు పాత్రుడేనా అనేటువంటి విషయాన్ని తీసినప్పుడు కొంతమంది ఈ విధంగా వాదించడం జరుగుతుంది. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆరాధించబడినప్పుడు, మొరకబడినప్పుడు లేదా పూజించబడినప్పుడు ఆయన పరలోకానికి పోయిన తర్వాత ఏ విధంగా మరి ఆయనకి స్టేటస్ తగ్గుతుంది? అవునా? ప్రశ్నే కదా, వాళ్ళు చేసింది కూడా ప్రశ్నే. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మొక్కే జనం, భూమి మీద ఉన్నప్పుడు ఆయన్ని పూజించాలని చెప్పబడిన తర్వాత ఆయన పరలోకానికి పోయిన తర్వాత ఏ విధంగా ఆయన తక్కువ ఉన్నాడు, లేకపోతే ఎలాగూ ఆయన దేవునితో ఎక్కువ ఉన్నాడు అని చెప్పారంటే, ఆయన భూమి మీద ఉన్నను పరలోకానికి వెళ్ళను తండ్రి అయిన దేవుని తర్వాతనే ఆయన యొక్క స్టేటస్ ను దేవుడు సూచించాడు. మనం చూసాం అంతమంది ఎవరికి లోబడతారండి? అంతమంది తండ్రి అయిన దేవునికి కుమారుడు లోబడతాడు, రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు అనే విషయాలు మనం చదువుతాం. అంటే ఈ యొక్క క్రమం అంతా చూసుకుంటూ పోయినప్పుడు ఎవరికంటే తక్కువ అనే విషయాలు మనకి అర్థమవుతున్నాయి. అంటే అల్టిమేట్ గా ఎవరు ఆరాధనకు పాత్రుడు అని చెప్పి మనం చూసినందువలన మరి తండ్రి అయిన దేవుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. అదే మొదటి తిమోతి 2:5 మనం చూసినటువంటి వచనమే మనం గమనించాలి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు పరలోకంలో, మరి మానవులైన మనం ఈ భూమి మీద ఉన్నాం. మన ఇద్దరికి మధ్యవర్తిత్వం చేస్తున్నది ఎవరు అంటే యేసుక్రీస్తే, అంతే కదా. నరులకును మానవులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తు నరుడు అని చెప్పాడు. మధ్యవర్తిత్వం చేస్తున్నట్టు ఆయన ఏం చేస్తాడంటే అటువైపు ఇటువైపు మాట్లాడతాడు. ఆయనకి చెప్పాల్సింది ఆయనకు చెప్తాడు, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్తాడు. అంతేగాని ఆయన ఘనతకు పాత్రుడు అవుతాడు ఎక్కడన్నా? మనకు తెలుసు కదా. ఏదైనా ఒక విషయాన్ని మనం కొనడానికి పోయినప్పుడు మధ్యవర్తులు ఉంటారు. ఏదో ఒక ప్లాట్ కొనడానికి పోయినా, లేక ఏదైనా వస్తువు కొనడానికి పోయినా మధ్యవర్తులు ఉంటారు. మధ్యవర్తులు గణపరచబడి అక్కడ మధ్యలో జరిగేది ఏంటంటే కొనేవారికి అమ్మేవారికి మధ్యలో జరుగుతుంది ఆర్గ్యుమెంట్, అవునా? అప్పుడు కొనేవాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తీసి వేస్తారు, అసలు అమ్మేటిన వాళ్ళతో మాట్లాడతారు, అధికారంగా లేనట్టు వాళ్ళతో మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మధ్యవర్తిత్వం చేస్తుంది యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు మరి మీడియేటర్ గా ఉన్నందువలన ఆయనను మనం ఆరాధించవచ్చునా? ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఆరాధించడానికి దేవుని యొక్క లేఖనాలు ఎక్కడ కూడా మనకి సహకరించట్లేదు. ఒకవేళ అంతకుమించి మనం ఆరాధన చేస్తామనంటే మత్తయి సువార్త 15:7 మనకి బేస్ అనమాట. ఏం చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులను వారు ఏం చేస్తున్నారు? దైవోపదేశములుగా మాట్లాడుతున్నారు. కాబట్టి నన్ను వ్యర్థంగా వారు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నారు. ఒకవేళ మనం కూడా అదే విధంగా దేవుని యొక్క లేఖనాల్లో లేనటువంటి దాన్ని కూడా మనం కలిపి ఆరాధన చేసినట్లయితే మనం ఏ విధంగా ఆరాధన చేసినట్టు వారం అవుతాము అంటే వ్యర్థమైనట్టు ఆరాధన చేసినట్టు వారం అవుతాము. ఒకవేళ మనం అలా చేస్తే మనకేంటి శిక్ష అంటే మనం శాపగ్రస్తులము. గలతీ 1:8-9 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క వచన భాగాలన్నింటిని మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవాలని ఆయన చెప్పినందువలన మనకు ఆరాధన పాత్రుడిగా ఉన్నటువంటి వారు తండ్రి అయిన దేవుడు మాత్రమే అనే విషయాన్ని దయచేసి మనం మనసులో పెట్టుకుందాం. ఇంకా ఉంది కానీ దీన్ని ఇంతవరకు స్టాప్ చేయాలనే ఒక ఆలోచన నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని జనరల్ గా సమాజం అంగీకరించట్లే. మనం ఒక్కళ్ళు మాత్రమే ముత్తుకుంటే వాళ్ళు వింటారా అని అంటే మనం చేయాల్సిన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ అనేక మంది దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉన్నారు. క్రీస్తు సంఘాల్లోనే ఇప్పుడు జరుగుతుంది. ఖమ్మంలో కూడా ఈరోజు ఒక మీటింగ్ జరగబోతుంది. ఖమ్మంలో కూడా ఈరోజు సువార్థికుల మీటింగ్ జరగబోతుంది. ఆ సువార్థికుల మీటింగ్ లో సబ్జెక్ట్ ఏంటంటే దాదాపు ఇది కూడా వస్తున్నది. కాబట్టి అనేక మంది ఏం చేస్తున్నారంటే క్రీస్తుని కూడా ఆరాధనకు పాత్రుడే అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ లేఖనాలు ఎక్కడ కూడా తన దేవుడు మరి యేసుక్రీస్తు పరలోకానికి చేరిన తర్వాత తన దేవుడు తప్ప
యేసుక్రీస్తు కూడా ఆరాధన పాత్రుడు అని చెప్పి ఎక్కడ కూడా సూచించలే. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు కదా, నేను దేవుని మాత్రమే మొక్కాలి అని చెప్పి, మీ తండ్రికి మాత్రమే యథార్థంగా ఆరాధన చేయాలని చెప్పి ఆయన చెప్పాడు. అంతకంటే మనకు ఆధారాలు ఏం కావాలి చెప్పండి? కాబట్టి ప్రియమైనటువంటి నా యొక్క సహోదరులారా, ఈ యొక్క బోధన అర్థం చేసుకోవాలంటే కొంత మనకి ఆయన చిత్తాన్ని చేయాలనే ఆలోచన మనకు ఉండాలి. మొట్టమొదట నేను ఏది ఏమైనా కాదు, నాకు ఈ భూలోకంలో ఎవరు ఏ బోధ చెప్పినా కాదు, పర్వాలేదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నేను చేయాలనుకుంటున్నాను అని మనం నిర్ణయించుకుంటే గనక మనకి ఈ బోధ అర్థం అవుతుంది. అది కనుక అర్థం చేసుకోకపోతే, లేదా నిర్ణయం చేసుకోకపోతే మనకి ఈ యొక్క బోధ అర్థం కాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి మనం మొట్టమొదటిగా ఆయన చిత్తాన్ని చేయడానికి నిర్ణయించుకుందాం. ఆయన చిత్తం చేసి మనం ఆయన బోధనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా చేయనట్లుగా దేవుడు మనకు జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని ప్రసాదించిన గాక. ఓపికతో విన్నట్టు మీ అందరూ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలు.